అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం ఖరారైంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒకప్పుడు తనను వ్యతిరేకించే వ్యక్తిని ట్రంప్ ఎంపిక చేశారు. రిపబ్లికన్ నేత ఓహియో సెనేటర్ జేమ్స్ డేవిడ్ వాన్స్ ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ ప్రతిపాదించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడవుతారు. ఒకానొక సమయంలో ట్రంప్ పై విమర్శలతో విరుచుకుపడి వార్తల్లో నిలిచిన వాన్సే ప్రస్తుతం ఆయనకు బలమైన మద్దతుదారుల్లో ఒకరిగా మారిపోవటం గమనార్హం. అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిత్వం ఖరారు చేయడానికి మిల్వాకీలో నిర్వహించిన 4 రోజుల రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ ప్రారంభమైన కొద్దిసేపటికే జేడీ వాన్సేను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు ట్రంప్ సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్ వెల్లడించింది. హిల్బిల్లీ ఎలిజీ రచయిత జేమ్స్ డేవిడ్ వాన్స్ ను ట్రంప్ వ్యూహాత్మకంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఒహియోలో ఆయనకు గట్టి పట్టు ఉన్నందున అధ్యక్ష ఎన్నికల్లో తనకు విజయావకాశాలు పెంచుతాయని ట్రంప్ భావిస్తున్నారు. అయితే సాంప్రదాయవాది అయిన వాన్స్ ఎంపికతో రిపబ్లికన్ పార్టీకి కొత్త ఓటర్లు మితవాదులు దూరమవుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్రంప్ మద్దతుదారులు కొందరు మహిళ లేదా నల్ల జాతీయులను ఎంపిక చేయాలని ఒత్తిడి చేసినా ఆయన మాత్రం వాన్స్ వైపు మొగ్గు చూపారు. కానీ ట్రంప్ మాజీ సీనియర్ సలహాదారు స్టీవెన్ బన్నన్, పెద్ద కుమారుడు జూనియర్ డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు మాత్రం మాజీ అధ్యక్షుడి నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ విదేశాంగ విధానం వాణిజ్య నిబంధనలకు ఊతమిస్తుందని అభిప్రాయపడుతున్నారు. దక్షిణ ఓహియోలోని ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన వాన్స్ బాల్యం కష్టాలతో సాగింది. మెరైన్ కార్ప్స్ లో పనిచేస్తూ విద్యాభ్యాసం కొనసాగించారు. ఏల్ లా స్కూల్ నుంచి స్కాలర్షిప్ ను అందుకున్నారు. లా డిగ్రీ పూర్తి చేసిన ఏల్ లా జర్నల్ కు సంపాదకుడిగా ఉన్నారు. తరువాత శాన్ ఫ్రాన్సిస్కోలో వెంచర్ క్యాపిటలిస్ట్ గా పనిచేశారు. ఆర్థిక అసమానతలపై ఆయన రాసిన హిల్బిల్లీ ఎలిజీ పుస్తకం అమెరికాలో అత్యధికంగా అమ్ముడు కాగా సినిమాగా రూపొందింది. బాల్యంలో తాను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని సాంకేతికత, ఆర్థిక రంగాల్లో విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగిన తీరును కళ్లకు కట్టారు. అనంతరం 2016లో రాజకీయాల్లోకి వచ్చిన వాన్స్ 2022లో ఓహియో నుంచి అమెరికా సెనేట్ కు ఎన్నికయ్యారు. మొదట్లో ట్రంప్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుపై విమర్శలు గుప్పిస్తూ ఆయనను ఈజియట్, అమెరికా హిట్లర్ అంటూ విమర్శలు గుప్పించారు. చివరకు ఆయనకు వీర విధేయుల్లో ఒకరిగా మారారు. జనవరి 6, 2021లో అమెరికా క్యాపిటల్ భవంతిపై ట్రంప్ మద్దతుదారులు జరిపిన దాడిలో ఈయన కీలక పాత్ర పోషించడం గమనార్హం.